స్టార్ వి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వెల్కమ్ టు స్టార్ వి టాక్స్. పెళ్ళంటే నూరేళ్ల పంట. ఆ పంటని రక్షించుకోవలసిన బాధ్యత మరియు ఫలవంతం చేసుకోవలసిన బాధ్యత మన మీద ఎంతైనా ఉంది. ఇద్దరు అపరిచిత వ్యక్తుల్ని ఒక్కటిగా మూడు ముళ్ళు అనే బంధంతో సంఘటితం చేసే శక్తే వివాహ బంధం. మూడు ముళ్ళు అంటే పసుపు దారం కాదు, త్రికరణ శుద్ధిగా అంటే మనస వాచ కర్మణ ఇద్దరూ ఎటువంటి పరిస్థితుల్లోనైనా జీవితాంతం ఒకటిగా ఉండడం. నాతి చరామి అనే వేదమంత్ర ప్రమాణానికి కట్టుబడి ఉండడం. అలా ఉండాలంటే భార్యాభర్తల మధ్య ఒకరిపై ఒకరికి నమ్మకం, గౌరవం, ప్రేమ ఉండి తీరాలి. అప్పుడే అసలైన దాంపత్య బంధం వారి ఇరువురి మధ్య ఏర్పడి ఉత్తమ ఆదర్శ దంపతులుగా ముందు తరాల వారికి మార్గదర్శకం అవుతారు. మరి అలాంటి దంపతుల్ని షష్ఠిపూర్తి దంపతులుగా మీ ముందుకు తీసుకువచ్చాం. వీరు ఇన్నేళ్ల వైవాహిక జీవితంలో ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొని ఉండి ఉంటారు. చాలాసార్లు వీరి మధ్య కూడా భేదాభిప్రాయాలు వచ్చే ఉంటాయి. ప్రతి చిన్న చిన్న విషయాలని భూతద్దంలో చూడకుండా అద్దం మీద ఆవగింజలాగా సరిచూసుకుంటూ వారి జీవితాల్ని పండించుకున్నారనే చెప్పాలి. అలా పండించుకున్న ఎన్నో జంటల్లో ఈరోజు మనం మరో జంటని కలవబోతున్నాం. ఇదే 50 వసంతాల పెళ్ళి. 50 వసంతాల పెళ్ళి పాడ్కాస్ట్కి ఈరోజు మనతో ఉన్న గెస్ట్ శ్రీ ఈరంకి సత్యానంద మూర్తి గారు మరియు శ్రీమతి వెంకటరత్నం గారు. వీరిని అడిగి వీరి వైవాహిక జీవితంలో జరిగిన అనేక విశేషాంశాలను తెలుసుకుందాం. 50 వసంతాల పెళ్లిలో 60 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని మనం ముందున్నారు. నమస్తే అండి. చాలా ఆదర్శవంతమైన జంట, ఆదర్శమైన జీవితాన్ని మీరు గడుపుతూ వస్తున్నారు. నేను కూడా చూశాను. అయితే ఎన్నో విశేషాంశాలు మన జీవితంలో జరిగే ఉంటాయి. ఇన్ని సంవత్సరాల వైవాహిక జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉండొచ్చు, సంతోషాలు ఎన్నో ఉండొచ్చు, ఎన్నో. వీటన్నిటి గురించి ఈరోజు మనం కొంచెంగా మాకు వివరించండి మీరు. అంటే యువత కూడా ఆనందంగా ఇన్నేళ్ళు గడపాలి అంటే వాళ్ళకి ఏమేం కావాలి అని మిమ్మల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారు అనే ఉద్దేశంతో ఈ పరిచయం జరుగుతుంది. మీ అత్తయ్య గారు, మామయ్య గారు పేర్లు ఏమిటి? మా మామగారి పేరు ముష్టి, ఇంటి పేరు ముష్టి కొండయ్య గారు. ఓకే. శ్రీమతి కామేశ్వరమ్మ మీ అత్తయ్య గారి పేరు. మీ మామయ్య గారు అత్తయ్య గారి పేరండి? నాగభూషణ శాస్త్రి గారు, కృష్ణాయనం గారు మీ అత్తయ్య గారు. మీ వివాహం ఎప్పుడు జరిగింది? ఫిబ్రవరి 23. ఏ సంవత్సరం? 1960 అండి. అయితే అప్పటి నుంచి మీరు ఏ ఊళ్ళో ఉన్నారు అప్పుడు? అప్పుడు నేను కర్నూలులో ఉద్యోగం చేస్తూ ఉండేవాడిని. ప్రైవేట్ కంపెనీలో ఉషా సేల్స్ ప్రైవేట్ లిమిటెడ్లో కర్నూలులో పనిచేస్తూ ఉండేవాడిని. 1966లో ఫిబ్రవరిలో వివాహం అయింది. వివాహం అయిన తర్వాత 15 రోజుల తర్వాత మేము కర్నూలు వెళ్ళిపోయాం. అప్పుడే మీ వయసు ఎంత? అప్పుడు 26 సంవత్సరాలు. వయసు 22 సంవత్సరాలు. మీరు ఏం చదువుకున్నారు అప్పుడు? మెట్రికులేట్. పై చదువులు ఏమి చదవలేదు. ఉద్యోగానికి వెళ్ళవలసి వచ్చింది. అప్పుడు ఉన్న స్థితిలో ఉద్యోగానికి వెళ్ళాను. మేము కూడా హైదర్ క్లాసే. ఇంటి పట్ల వెళ్దాం తయారయ్యాము. మా తాతగారు వెళ్దామని పెద్దన్నారు. మీ ఇంటి నేపథ్యం ఏంటండి? మీ కుటుంబ వ్యవస్థ, మీ పేరెంట్స్ వాళ్ళు ఎంతమంది, ఎలా ఉండేది ఇల్లంతా? మా అన్నయ్య గారి దగ్గర, మా వదిన గారి దగ్గర పెరిగాను. మా నా చిన్నతనంలోనే మా నాన్నగారు కాలం చేశారు. ఆయన పౌరాణికుడు. ఆయన నా చిన్నతనంలోనే ఆయన కాలం చేయడంతో మా అన్నగారే మమ్మల్ని అందరినీ పోషించారు. ఆయన మమ్మల్ని ఏ రకమైన ఆంక్షలు లేకుండా, అంటే ఇలా చదువుకోవాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలనే ఆంక్షలు మా అమ్మగారు కూడా మాతోనే ఉన్నారు. ఏ ఇబ్బందులు లేకుండా ఆనందంగా జీవనం సాగించాం హై స్కూల్లో ఆటపాటలతో. అప్పుడు ముఖ్యంగా ఆటపాటల మీద ధ్యాస ఎక్కువ ఉండేది. ఆ తర్వాత లైబ్రరీలో ఉన్న పుస్తకాలు విశ్వనాథ్ సత్యనారాయణ గారు, తిరుపతినేని గోపీచంద్, ప్రేమ్చంద్, శరత్ వీరి పుస్తకాలు, చలం, గుడిపాటి వెంకటచలం ఎక్కువ లైబ్రరీలో తీసుకుని బాగా చదివేవాడిని. ఆ చదవడంలో ఏంటంటే విశ్వనాథ్ సత్యనారాయణ గారికి
ఆయనకి నాకు ఆయన ఆప్తుడయ్యాడు. ఆయనతో పరిచయం కాదు, ఆ పుస్తకాల ద్వారా ఆప్తుడయ్యాడు. దాంతో ఆయన అలా రాస్తున్నారు, నేను కూడా రాయగలనా అని అనుకుని నేను కూడా రాయడం మొదలుపెట్టాను. 2 నవల్స్ రాశాను ఆ వయసులో. బహుశా 26, 24, 22 మధ్యలో రాశాను, ఉద్యోగంలోకి వెళ్ళకముందు. అంటే మీరు చదివిన సాహిత్యం అంతా మీ మీద ప్రభావం చూపించింది, బాగా ప్రభావం చూపించింది కదా. ఆ ప్రభావంతోనే నాకు వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని ఎలా చూడాలి అనేది తెలిసింది. ముఖ్యంగా విశ్వనాథ సత్యనారాయణ గారు చదవడం తర్వాత ఆయన కల్పవృక్షం, సముద్రపు దెబ్బ, చెలియల కట్ట ఇవన్నీ చదివిన తర్వాత ఎలాగా మనం ప్రవర్తించాలి, ఆయన ఎలా ఆలోచిస్తున్నారు, వ్యక్తుల గురించి ఎలా ఆలోచిస్తున్నారు అనేది తెలిసి వచ్చింది నాకు. నేను కూడా ఆ రూపేణ ఆ పద్ధతిలో ఆలోచించడం తెలిసి వచ్చింది. సమాజంలో వాళ్ళు ఉన్న స్థితిగతులను వాళ్ళు బాగా ప్రస్ఫుటంగా చూపెట్టగలిగారు. అది నా మనసు నాకు నేను కూడా నా సమాజంలో ఎలా ఉండాలి, సమాజం ఎలా ఉంటుంది, ఎలా చదువుకోగలుగుతాం అనేది నాకు నేర్చుకున్నాను ఆ వయసులో. అది మీ తర్వాత కాలంలో బాగా ఉపయోగపడిందా? నేను తర్వాత ఎప్పటిదాకా అది ఉపయోగపడుతూనే ఉంది. ఆ వ్యవస్థ బుర్రలోంచి చెడిపోలేదు, ఎటు వచ్చి రాయడం అనేది లేదు. కానీ ఆ పద్ధతిలోనే అవగాహన, మనుషులను అవగాహన, వ్యక్తులను అవగాహన, ప్రకృతిని అవగాహన చేసుకోవడం ఆ పద్ధతిలోనే వారి మూలాన నాకు తెలిసి వచ్చేది. జీవితంలో ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుంది. అయితే ఈమె మీ జీవితాల్లో ప్రవేశించారు జీవిత భాగస్వామిగా. ఆ తొలినాళ్ళు ఎలా ఉండేవి? ఆవిడతో ఆనందమైన జీవనం గడిపాను. ఆ తొలినాళ్ళలో ఏంటి ఈ రోజు వరకు కూడా. ఆవిడ పేరు వెంకటరత్నం. వెంకట అంటే వెంకట అంటే కష్టాలు తీర్చేది, రత్నం కష్టాలు తీర్చే రత్నం నాకు లభించింది. ఇంతకన్నా ఏం కావాలి? ఆనందమైన జీవనం సాగిస్తున్నాను. అది పిల్లలు మాకు ఏ రకంగానో అడ్డు కాదు, ఏ రకంగా కూడా అడ్డు కాదు. అంచేత మరింత సంతోషంగా ఉన్నాం మేము. అయితే మీరు తర్వాత బిజినెస్ చేశారు, ఇండస్ట్రీస్ పెట్టారు, ఇవన్నీ కూడా జరిగాయి కదా. అప్పుడు ఈవిడ కూడా మీతో కూడా ఉన్నారు పూర్తిగాను. మా కుటుంబం ఇండస్ట్రీలో లేబర్ మీద డిపెండ్ అయింది చాలా తక్కువ. మేమే లేబర్, మేమే పారిశ్రామికులు, పరిశ్రమ చేసేవాళ్ళం కూడా మేమే. మాతో పాటే పని వాళ్ళు ఉండేవారు. అంచేత మేము అందులో పూర్తిగా నిమగ్నమై మేము పనిచేసేవాళ్ళం. నా కొడుకులు అలాగే పనిచేశారు. ఈవిడ కూడా రాత్రి 12 అది 3 రోజులు 4 రోజులు ఫర్నెస్ కాల్చేవాళ్ళం, డే అండ్ నైట్. రాత్రి 12ంటికి కూడా ఈవిడ లేచి లావుపాటి దాదాపు 10 కేజీలు 15 కేజీలు ఉన్నటువంటి దొంగలు ఆ ఫర్నెస్లోకి ఫైరింగ్కి వేసింది. నేను ఎంత పని చేశానో ఆవిడ అంత పని చేసింది. అలాగే లారీ లోడ్ 10 టన్స్ 14 టన్స్ లోడ్ చేసేవాళ్ళం. మా పిల్లలు మేము కలిపి లోడ్ చేసేవాళ్ళం. అంచేత ఎక్కడ కూడా శ్రమ లేదు మాకు. శ్రమించేవాడికి మాకు ఏమీ కనిపించదు. శ్రమ లేదు, మా పని మేము చేసుకున్నాము. ఆవిడ వంట ఉంటే శ్రమ ఉంటుంది. ఆవిడ శ్రమ అనుకుంటే వంట నాకు రాదు. అంచేత చాలా హాయిగా జీవనం సాగించాం. ఇద్దరం కూడా ఒకే పద్ధతిలో నడిచాం. అలా ఇప్పుడు మీరు వీరికి చేదోడ వాళ్ళగా మొదటి నుంచి ఉన్నారు. కొన్ని చోట్ల ఐడియాలు ఇస్తున్నారు. ఒకవేళ ఎక్కడైనా తక్కువైన చోట మీరు మళ్ళీ పైకి ఇలా తీసుకుని చేశారు. అప్పుడు మీకు ఏమనిపించేది? నేను నా పని నేను చెయ్యాలి చేసుకోవాలి ఎలా అని అలాగే చేశారు. ఇంట్లో పెట్టడం, పెట్టడం, అదే ఎండ పెట్టడం, అటువంటి పనులన్నీ కూడా నేనే చేసుకుంటాను. ఆ పని మీరు ఇందాక అన్నారు నేను 5వ తరగతికే చదివాను, తర్వాత అవకాశం లేదు అని. కానీ ఇంత ఎవరైనా చేస్తారా 5వ తరగతి చదివిన వాళ్ళు? కానీ మీరు ఎన్నో చేశారు. ఇది మనిషికి ఉత్సాహమే ఇంపార్టెంట్, చదువు కాదు. అంతే కదా, మనిషికి ఉత్సాహం కావాలి ఏదైనా చేయాలంటే.
ముందు ధైర్యం కావాలి. మేము విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఢిల్లీ స్టేషన్కో దేనికో పెడుతుంటే మేము టాటా చెప్పడానికి స్టేషన్కి వెళ్ళాం. వాళ్ళని చూసి ట్రైన్ ఎక్కేసింది. పిల్లవాడిని ఫోన్ చేస్తే ఈవిడ బట్టలు పట్టుకుని పరిగెత్తుకుని వచ్చాడు ట్రైన్ దగ్గర. ఎందుకు ఎక్కేశారు? అందరూ రండి మీరు కూడా అని గొడవ చేశారు. అంటే ఉత్సాహం ధైర్యం గురించి చెప్తున్నాను నేను. వాళ్ళతో పాటు ఉత్సాహంగా కార్యక్రమంలో భాగం. జమ్మూ కాశ్మీర్ ఇద్దరం కూడా ఢిల్లీ వెళ్ళాము. రెండింటికి కూడా పివి నరసింహారావు గారి టైంలో కాశ్మీర్లో లాల్ చౌక్లో జాతీయ పతాకం ఎగరేయాలని నిర్ధారణ చేసింది పార్టీ, బీజేపీ పార్టీ. అప్పుడు మేము ఇద్దరం కూడా కాశ్మీర్ వెళ్ళాం. 10 రోజులు కాశ్మీర్లో ఉన్నాం. అలాగే ఢిల్లీలో బోట్ క్లబ్లో అక్కడ కూడా జాతీయ జెండా ఎగరేయడానికి వీల్లేదన్నారు. అప్పుడు కూడా మేము ఇద్దరం వెళ్ళాం. ఈవిడ మిగతా పుణ్యక్షేత్రాలు ఇవి అవే అన్నీ కూడా ఆవిడ ఇండివిజువల్గా స్వతంత్రం అంటే ఎదిరించి స్వతంత్రం తీసుకోలేదు. స్వతంత్రం ఇచ్చాం. ఇవ్వడని ఇచ్చానంటే కూడా అది తప్పు అవుతుంది. అలా ఇద్దరం స్వతంత్ర జీవులుగా కలిసిమెలిసి ఉన్నాం. మీరు కలిసి ప్రతి చోటికి వెళ్ళారు కదా, నీకెందుకు అని మీరు అనలేదు. మీరు అన్నట్టు స్వతంత్రంగానే ఉన్నారు. ఆవిడ స్వేచ్ఛగా ఆలోచించి ఎలా కావాలంటే అలా ఉన్నారు. ఈవిడ కూడా ఒక మనసు ఉంది. నా కట్టుబాటులో ఖైదీ చేయవలసిన అవసరం ఏమొచ్చింది? మేము ఇద్దరం ప్రేమగా వెళ్ళాము. ఇష్టమైంది వదిలేమన్నారు. నాకు ఇష్టమైంది ఏమీ లేదు. ఈవిడ ఒకతే. ఈవిడ నేను వదలలేను అని చెప్పాను. నాకు ఇష్టము ఏం లేదు. ఇష్టం ఉన్నది ఆవిడే నాకు. మా అమ్మగారు వాళ్ళు కాలం చేశారు అని చేత ఇష్టం ఉన్నది ఈవిడే అని చేత ఈవిడ్ని నేను వదలను అని చేత నేను ఏది వదిలిపెట్టలేదు. అలాగే మీ పిల్లలు, మీకు ఎంతమంది పిల్లలు? నాకు 3 అబ్బాయిలు. 3 అబ్బాయిలని ఆంక్షల్లో పెంచలేదు. ఎప్పుడు వాళ్ళ మీద చేయడం అనేది లేదు. మేము అలా పెరిగాం. అలా పెరగడం మూలన ఎప్పుడు ఆంక్షలు పెట్టి మీరు ఇలా చదువుకోవాలి, అలా చదువుకోవాలి, ఇలా చేయాలి, అలా చేయాలని ఎప్పుడు చెప్పుకోలేదు. చెప్పవలసిన అవసరం వాళ్ళకి అలా చేయలేదు. పెద్ద అబ్బాయి గ్రాడ్యుయేషన్ అవగానే ఏదో ఉద్యోగం ప్రయత్నాలు చేసుకున్నాడు, ఉద్యోగం చేశాడు హైదరాబాద్లో. ఆ టైంలోనే వానికి వివాహం జరిగింది ఈ అమ్మాయితో, తులసితో. అయితే అప్పుడు మా మీద కొంచెం మా స్నేహితుల దగ్గర నుంచి, ఈవిడ స్నేహితుల దగ్గర నుంచి ఈవిడ దేవాలయానికి వెళ్తూ ఉండేవారు. ఆ దేవాలయంలో ఈ లెంటర్ అవసరం అది ఆవిడ చెప్తుంది. వాళ్ళ దగ్గర నుంచి ఒత్తిడి వచ్చింది. మేము కట్నం తీసుకోకూడదు అనేది ఒక నిర్ణయం తీసుకున్నాం. అది కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే శంకరాచార్యులు చంద్రశేఖరేంద్ర సరస్వతి పుస్తకాలు చదివిన తర్వాత నాకు ఆ భావన కలిగింది కట్నం తీసుకోవాలి. ఈవిడ మీద మటుకు ఒత్తిడి బాగా వచ్చింది. కట్నం తీసుకోకపోతే మీ కుటుంబంలో ఏదో తేడాపాడాలు ఉన్నాయి, మీ అబ్బాయికి ఏదో తేడాపాడా ఉంటుంది అని ఎంతో అంత కట్నం తీసుకోండి, లేకపోతే బాగుండదు ఇది అని. కానీ దానికి ఈవిడ కూడా లొంగలేదు. నా అభిప్రాయానికి ఆవిడ కూడా పూర్తిగా సహకరించింది. సహకరించడం మూలనే ఆనందంగా జీవనం వారి వివాహం జరిపించాం. పెద్ద అబ్బాయి వివాహం అయింది. తర్వాత 2వ అబ్బాయి వివాహానికి కూడా ఇదే పద్ధతి, 3వ అబ్బాయి వివాహానికి కూడా ఇదే పద్ధతి అవలంబించాం. అలాగే వాళ్ళు ధనవంతుల లేకపోతే మనతో తూగలరా, మనం వాళ్ళతో తూగలరా అనే సంబంధం లేదు. మాకు సంబంధం వచ్చింది, చేస్తాం అంతే. ముగ్గురికి అంతే. వీళ్ళని చూడాలి, వాళ్ళని చూడాలి, ఇలా చూడాలి, అలా చేయాలనే భావనలు ఏం లేవు. ఒక భావనతో ఉంటే తప్పనిసరిగా ఆ భావన కోసం, కోరికని పూర్తి చేసుకునే కోసం పెడతాం. ఈ వివాహాల్లో మాకైతే ఆ భావన లేదు. నేను కూడా ఈవిడ్ని వివాహం చేసుకున్నప్పుడు మా వదిన గారు ఒక సంబంధం, వాళ్ళ బంధువర్గం సంబంధం తీసుకొచ్చారు. తర్వాత మా బంధువేమో ఈవిడని తీసుకొచ్చారు. మీ ఇష్టం వచ్చిన వాళ్ళని మీరు సెలెక్ట్ చేయండి అని వాళ్ళకి అప్పచెప్పాను. అప్పుడు ఈవిడ్ని నాకు అప్పచెప్పారు. అది అప్పటి నుంచి అలా చేయి పట్టుకుని చెప్పడం 2 కూడా
అనుకూలంగా రెండు చేతులు కలిసాయి. నేను మనస్సు, నా మనస్సును గ్రహించి వాక్కు, ఆ వాక్కు ప్రకారం చేసుకుపోతుంది. అలాగే నేను ఆకాశాన్ని, ఆవిడ భూమి సంపదనిస్తుంది, ఆవిడ సంపదని ఇస్తోంది. ఆకాశం గొడుగు అంతే కదండి, ఆకాశం గొడుగు కదా. ఆవిడ నాకు సంపద, పిల్లలు కూడా సంపదే అంచేత మాకు సంపదని ఇస్తోంది. ఇది 7 అడుగులు నడిచేటప్పుడు, ప్రదక్షిణ చేసేటప్పుడు 7 అడుగుల్లోనూ ఇవి ఇప్పుడు నేను చెప్పినవి కూడా ఉన్నాయి. ఆ రకంగానే జీవనం సాగుతోంది. వివాహ బంధాన్ని పెళ్లి చేసే దగ్గర తంతుని మీరు పర్ఫెక్ట్గా అర్థం చేసుకుని దాన్ని అలాగే నడిపారు. అలా నడుస్తుందంటే మీరు నడిపాను నేను అన్నాం. నడపడం అంటే ఇప్పుడు మీరు మీ పిల్లల దగ్గరికి వచ్చేసరికి ఒకటి పెట్టుకున్నారు, మనకి ఏం అక్కర్లేదు అని. అది మీరు చేయటమే కదా, మీరు అలాగే చేశారు. ఏం అక్కర్లేదు, పిల్ల వస్తే మన ఇంటికి చాలు అనుకున్నారు. వాళ్ళు వచ్చారు, అందరూ ఆనందంగా ఉన్నారు. ఇదే కదండి కావాలి. ఇష్టం లేకపోతే కోరిక ఉండదు. మాకు ఇష్టం లేదు, ఆవిడకి ఉంటుంది. ఆవిడకి నగలంటే ఇష్టం, ఆవిడిచ్చేవి ఆవిడకి ఇచ్చారు. ఆవిడ సంపద అని చెప్పాను కదా, అంతే అంతే. చాలా బాగుందండి. అలాగే మీ జీవనయానంలో ఆధ్యాత్మికత, ధార్మికత అనే పదాలు మీకు ఎలా వర్తిస్తాయి? మీరు చెప్పండి. ఆధ్యాత్మికత అంటే మీరు దేన్ని చూశారు? శివాలయానికి వెళ్దాం, అక్కడ లలితా పారాయణ అవి మా గురువు గారు సరస్వతి గారు ఉన్నారు పాడింగిపల్లి, ఆవిడ నడిపేవారు అక్కడ గుళ్ళో. వారం శుక్రవారం మంగళవారం గుళ్ళోకి వెళ్ళడం, అవన్నీ చదవడం, ఆవిడ దగ్గర నేర్చుకోవడం అన్నీ నేర్చుకున్నాను. 15 ఏళ్ళు 20 ఏళ్ళ పాటు నేర్చుకున్నాం. అన్నీ నేర్పారు వాడు. ఆవిడ నమ్ముకుంటే నాకు ఇంకేమీ లోటు లేకుండా అన్నీ బాగా జరుగుతున్నాయి. ఏమనుకున్నా అమ్మవారిని నమ్ముకున్నాను. అక్కడ అలాగే చేసుకున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా రాజమండ్రి నుంచి ఇక్కడికి వచ్చాక గుడి కట్టుకున్నాం, అమ్మవారిని ఇక్కడికే తెచ్చుకున్నాం. మా గురువు గారు కూడా వచ్చి ఇక్కడే లలితా పారాయణ అవన్నీ చేసి వాళ్ళందరినీ తీసుకొచ్చి చేయించాము. అప్పటి నుంచి ఇక్కడ కూడా నడుపుకుంటున్నాం. ఇప్పుడు మీరు ఏం చేసినా మీరేం అడ్డు చెప్పలేదు. ఆయన ఏమీ అడ్డు చెప్పరు. నా ఇష్టం వచ్చినట్టు అన్నీ చేసుకుంటాను, తెచ్చుకుంటాను, పట్టుకొస్తాను. అన్నీ ఆయనకి ఎలా కావాలో అలా చేసి పెడతాను, ఏం మాట్లాడడం లేదు, మీకు కావాల్సినవన్నీ అన్నీ చేసేస్తున్నాం. ఇంకా ఏమి మాట్లాడరు. ఇంకా అంటానికి కూడా ఏమీ లేదు. అట్లాగే ధార్మికత అన్న మాటకు వచ్చినప్పుడు మీరు సేవా సంస్థలను కూడా పెట్టడం జరిగింది. సేవ చేయటాన్ని కూడా మీరు ఒక అభ్యాసంగా తీసుకున్నారు చాలా ఏళ్ళుగా. దాన్ని కొంచెం చెప్పండి. మీరు దాన్ని ఎలా స్టార్ట్ చేశారు? వివేకానంద సేవా భారతిని కానీ ఇందాక మీరు అన్నారు కదా ఈ సేవలు చేస్తున్నాము అని చెప్పి, అవి కొంచెం క్లుప్తంగా చెప్పండి. చిన్నప్పటి నుంచి నేను ఆర్ఎస్ఎస్ స్వయం సేవకుని, శిశువు దగ్గర నుంచి. దాంతో అప్పటి నుంచి కూడా సమాజంతో కలిసి పనిచేయడం అనేది, నిస్వార్థంగా పనిచేయడం అనేది ఒక అలవాటుగా ఏర్పడింది. మేము ముందు రాజమండ్రిలో ఉండేవాళ్ళం. రాజమండ్రిలో ఉన్నప్పుడు అనేక కార్యక్రమాలు, ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నాం. ఇక్కడ రాజమండ్రి నుంచి ఇక్కడికి వచ్చేసి 40 ఏళ్ళు అయింది. 40 ఏళ్ళ నుంచి ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఈ గ్రామం కాబట్టి గ్రామంలో నేను ఏం చేయగలుగుతాను, ఏం చేయాలి, అక్కడంటే ఆర్ఎస్ఎస్ శాఖలో అవి ఉన్నాయి, ఇక్కడ ఏమి లేవు. అంచేత నేనేం చేయగలుగుతాను, ఏం చేయాలి, గ్రామానికి అవసరం ఏముంది అనేది నేను కొంత చేయవలసి వచ్చింది. చేసినప్పుడు ముఖ్యంగా ఇక్కడ దేవాలయం చాలా అవసరం అయింది. దేవాలయం అవసరం ఎందుకంటే ఇతర మతస్థులు అందరూ కూడా వారి దాంట్లోకి హిందువులందరినీ తీసుకుపోతూ ఉండడం వల్లనే దేవాలయం ఇక్కడ ఏమైనా కట్టి తీరాలి అనేటువంటి ధ్యాస కలిగి దేవాలయ నిర్మాణానికి సర్పంచ్ని కోరాను. అప్పుడు నేను కూడా ఈ గ్రామంలో ఆ సర్పంచి చాలా సహృదయుడు అవ్వడం మూలాన్ని నాకు ఆ స్థలాన్ని వినియోగించుకుందుకు అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత నన్ను కూడా ఆయన వైస్ ప్రెసిడెంట్ చేశారు ఈ గ్రామాన్ని. వైస్ ప్రెసిడెంట్ చేసిన తర్వాత ఎన్నికలు వైస్ ప్రెసిడెంట్ ఇవన్నీ మామూలే కదా. ఇందులో నాకు మరింత అవకాశం, గ్రామాల్లో ఉన్న పరిచయస్తులను, పెద్దవాళ్ళని పరిచయం చేసుకోవడం, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయడం. దాంట్లో ఆద్వాని గారి రథయాత్ర, భారత యాత్ర, గంగాజల యాత్ర,
ఇవన్నీ గ్రామంలో అయోధ్య రామాలయానికి ఇటుకలు ఇవ్వడం, ప్రతి గ్రామం నుంచి ఇటుకలు ఇవ్వడం, ఇవన్నీ చేయడంలోనే అన్ని గ్రామాల్లో ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నింటినీ తిరిగి ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరిగినప్పుడు ఎక్కడెక్కడ ఏమేమి అవసరం ఉంది ఆ సర్పంచులతో పరిచయం పెంచుకోవడం వల్లనే ఎక్కడెక్కడ ఏమేమి అవసరం ఉంది, నేను ఏం చేయగలుగుతాను అని నేను ఆలోచించుకున్న తర్వాత ఇక్కడ ముఖ్యంగా పిల్లలకి దేవాలయం నిర్మాణం చేయడం, పిల్లలకి చదువు చెప్పడం అనేది చాలా అవసరం. ఈ ఏరియా అంతా 40 ఏళ్ల క్రితం ఊరికి గుడిసెలు తప్పించి ఇంకేమీ లేవు. గుడిసెలకు కూడా అప్పుడు ఆ సర్పంచ్ గారి తోడ్పడు ఆయనకి నేను సహాయకుడిగా ఉండి 350 మందికి స్థలాలు కూడా ఇవ్వడం జరిగింది. అందులో నేను కూడా పార్టిసిపేట్ అయ్యాను, ఉధృతంగా పనిచేయడం జరిగింది. అప్పుడు ఆ ఇదిలో సమాజానికి కావాల్సిన వ్యవస్థల్ని అర్థం చేసుకున్నాం. వాళ్ళకి చదువు చెప్పాలి, వాళ్ళకి బట్టలు ఇవ్వాలి, అన్ని గుడిసెల్లో ఉన్నారు. వాళ్ళకి గుడిసెల్లో ఉన్న వాళ్ళకి ఇల్లు కట్టుకుందుకు ఏమన్నా సహాయం వాళ్ళు అడిగితే ఏం సహాయం చేయగలుగుతాం అని ఇలా ఆలోచించి సామాజిక కార్యక్రమంలో పాల్గొనడం. తర్వాత పిల్లలకి రాత్రి స్కూల్ పెడితే ఈ గంగిరెద్దు పేట అంటారు దాన్ని, ఇక్కడ ఉన్న ఏరియాని. కులాల గురించి చెప్పక్కర్లేదు. ఈ పిల్లల్ని చదువుకుని రాత్రి కూర్చోబెడితే పేడ ఇవి అన్నీ స్కూల్లో పాడేసి వెళ్ళిపోతున్నట్టు అటువంటి స్థితి అది. ఆ స్థితి నుంచి మంచి స్థితి తీసుకురావడానికి ఇక్కడ ఉన్నటువంటి పెద్దల గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళని తోడ్పాటు తీసుకుని శారీరకంగా, మానసికంగా, తర్వాత ఆర్థికంగా కూడా వాళ్ళు సహాయం చేయడం మూలాన్ని ఈ తోడ్పాటుతో కొంత నేను సామాజిక సేవ చేయగలిగాను. ఇప్పుడు కూడా చేస్తున్నాం. అయితే పూర్వన్నంత ఉధృతంగా నేను చేయలేకపోతున్నాను, కానీ మా అబ్బాయి గ్రామంలో ఇంకా 4 పెద్దలు, తర్వాత బంధువర్గంలో వాళ్ళు వీరందరూ కూడా ఆర్థికమైన సహాయాలు చేసి కార్యక్రమాలు జరిపిస్తున్నారు. తర్వాత గిరిజన ఏరియాలో ప్రాంతాల్లో అడవుల్లో 3 లక్షలు 4 లక్షలు ఖర్చు పెట్టి 5-6 ఏళ్ళు 4 సార్లు దుప్పట్లు, రగ్గులు హర్యానా నుంచి తెప్పించి దుప్పట్లు ఇవ్వడమే రగ్గులు ఇవ్వడమే కాకుండా పంచెలు, చీరలు వాళ్ళకి కావాల్సిన ఏర్పాటు చేయడం. తర్వాత విజయవాడలో తుఫాను వచ్చినప్పుడు 1000 మందికి వాళ్ళ అవసరాల నిమిత్తం మనం చేయగలిగిన చీరలు, దుప్పట్లు, పంచెలు, ఇంకా ఇలాంటివి 1000 కుటుంబాలకు అక్కడ ఇవ్వడం జరిగింది. ఇలా ఏవో కార్యక్రమాలు, కొన్ని కార్యక్రమాల్లో 4 సహాయం తీసుకుని, ముఖ్యంగా మా పెద్ద అబ్బాయి రఘుభూషణ్, వాని యొక్క సహాయం, అతను సహాయం చేయాలన్నా ఈ పని చేయాలన్నా కోడలు సహకారం ఉంటేనే కదా చేయగలిగేది. ఇప్పుడు ఈవిడ సహకారం ఉంది కాబట్టి నేను ఈ పనులు చేయగలుగుతాను. రాత్రి ఇంట్లో కూర్చొని రాత్రి అన్నం వండండి అంటే పడుకోవాలి అని చేత పూర్తిగా ఆవిడ కూడా నాకు సహకరించింది కాబట్టి, మా కోడలు కూడా సహకరిస్తుంది కాబట్టి ఈ అభివృద్ధి జరుగుతుంది. ఈ అభివృద్ధిలోనే వేద స్కూల్ అనేది మా అబ్బాయి రఘుభూషణ్, కోడలు తులసి వీళ్ళు ఈ కార్యక్రమాన్ని తీసుకొని వీళ్ళు కూడా సమాజానికి ఈ రకమైనటువంటి తోడ్పాటు చేయాలని వాళ్ళు స్కూలు స్టార్ట్ చేశారు, నడుస్తుంది. ఇప్పుడు పెద్దవాళ్ళని బట్టి పిల్లలు అంతే కదండి. ఇప్పుడు మీరు సామాజిక సేవ లేకపోతే బయట కార్యక్రమాలు, పనులు అని ఇలా వెళ్తున్నప్పుడు మీరు ఇప్పుడు అవన్నీ మనకెందుకండి అని అనలేదా? ఏం అనలేదండి. ఎందుకనలేదు? అందరూ స్నేహితులు అందరూ డబ్బు ఇచ్చి మీరు చేయండి అంటారు. సరే, ఆయన ఆనందంగా ఆయన చేస్తున్నప్పుడు మనం కాదంటాం ఎందుకని. ఆయన పని ఆయన చేసుకుంటున్నారు, మా పని మేము చేసుకుంటాం. వెళ్తున్నాము, మేము కూడా వెళ్తాము ఆ ఏరియా అన్ని చోట్ల దుప్పట్లు, బట్టలు ఇచ్చే చోటకన్నింటికి వెళ్తాం. మేము కూడా కూడా వెళ్తూ ఉంటాం, అందరం వెళ్తాం. ఏమి ఇష్టం అని ఏమీ తినరు. ఇష్టం లేదు అని ఏమీ లేదు. ఏది వండి పెడితే అదే తింటారు. ఏమీ కోరిక లేదు అసలు ఆయనకి. అది కావాలి ఇది కావాలని అవి చేసి పెట్టి ఇవి చేసి ఏమీ తినరు. ఏది పెడితే అదే
తింటారంట. మీరు ఏది పెట్టినా బాగుంటుంది, అదే అందుకే ఆయన అదే తింటున్నారు. ఇంకేమీ తినరు. ఏమి కావాలని ఏమీ అసలు కోరికలు లేవు. చారు అన్నం మజ్జిగ అన్నం పెడితే చాలా ఆయన. ఎందుకంటే తిన్నాం ఎందుకు, కడుపు నిండడానికి. ఏదో తినగా చేదు తీయగా ఉండును, ముందు ఉప్పగా ఉంటుంది, కానీ 2 ముద్దలు అయ్యేపటికి ఉప్పు పోతుంది. ఎలా ఉన్నా తినేస్తారు. శరీరం దానికి అలవాటు పడుతుంది. ఏమీ అనరు. జమ అంచేత జమకి మనస్సు వ్యతిరేకంగా ఉంటే ఏది బాగుండదు. కరెక్ట్. అలాగే నడవడికి కూడా ఇష్టం అయిష్టం మీదే నడవడికి ఉంటుంది. ప్రతిదీ ఇష్టం అవుతే అయిష్టానికి ఎక్కడ చోటు ఉంది? అవును, ఆ అయిష్టానికి చోటు లేదు. లేదు. అంచేత ప్రతిదీ ఇష్టపడమే. ఏది మనకి అవైలబుల్గా దొరికితే అదే ఇష్టం. అంతే. అందుకని జీవితం కూడా ఇంకా హ్యాపీగా, మోర్ హ్యాపీగా ఉంటాం కదా. బట్టల కొనడానికి వెళ్ళినప్పుడు స్త్రీలు మొత్తం అన్నీ తీసి ఇంట్లో ఆ రంగు బట్ట ఉన్నా మళ్ళీ ఇన్ని తీయించి మళ్ళీ ఇంకోటి అదే అలాంటిదే తీసుకుంటారు. కానీ గంటల తరపున నేను అక్కడ చేస్తాను. నా ఇదిలో ఏదైనా ఇష్టమే. కరెక్ట్. ఇవన్నీ ఊరికే అనవసరమైనటువంటి కాలక్షేపం, క్షణ సంతోషం అన్నమాట. అంతే. క్షణ సంతోషానికి ఇంతకాలాన్ని వ్యర్థం చేస్తున్నాం. ఇక్కడ డబ్బులు కూడా కాదు, కాలం వ్యర్థం అయిపోతుంది. అది కదా ఇంపార్టెంట్. టైం కదా, వెళ్ళిన టైం వెనక్కి రాదు కాబట్టి ఆ టైంని పాడు చేయకూడదు అని అనుకుంటున్నాను. అది నా ఆలోచన సుమా అండి. ఆవిడ చేసి పని ఆవిడ చేస్తుంది. అలాగే మీరు చాలా చాలా సేవా సంస్థల్లో పనిచేశారు మీ చిన్న వయసు నుంచి కూడా. అప్పుడు ఈ ఫండ్ రైజింగ్కి రకరకాల విధానాలు ఉండేవి. అప్పట్లో ఇంత కరెన్సీ, ఇంత డబ్బులు ప్రపంచంలో మనుషుల దగ్గర లేవు పెద్ద పెద్ద వ్యవహారాలు చేయాలన్నప్పుడు. అప్పుడు ఆ చందాలు మీరు ఎలా వసూలు చేసేవారు? మనసులో వీళ్ళ దగ్గర నుంచి ఎంత తీసుకోవాలి, వీళ్ళ అంత స్థితి అనేది నాకు ఎప్పుడూ లేదు. వారు ఇస్తే కార్యక్రమం మంచి కార్యక్రమం, నా కార్యక్రమం కాదు. వారు ఇస్తే నేను తీసుకోవాలి. కానీ నేను అడగకపోతే వాళ్ళు ఇవ్వడం అనేది జరగదు. ముందు భావన ఇది ఉండాలి. అంచేత ఆ భావంతో వెళ్ళేవాడు. ఇలా పెడుతూ బాగా మార్కెట్లోకి పెడుతున్నప్పుడు టైలర్ దగ్గరికి, బట్టల కొట్ల యజమాని దగ్గరికి వెళ్ళాము. యజమాని లేడు, అక్కడ టైలర్ ఉన్నాడు. టైలర్ ఉంటే నన్ను దేవాలయం యొక్క ఫోటోలు ఆల్బమ్ తీసుకుని వెళ్ళాను. నేను మాట్లాడుతుంటే ఆ ఆల్బమ్ని తిరిగేసాడు. తిరిగేసిన తర్వాత ఏమైనా యజమాని వస్తాడు, షాప్ యజమాని వస్తాడు, కూర్చోండి అన్నాడు. అరే అయ్యగారి టీ పట్టరా అన్నాడు. టీ తాగనే వద్దు, నువ్వేమన్నా చందా అన్నాడు. చందా ఇవ్వంటే నేనేం చందా ఇస్తానండి. నేను ఇవ్వలేను కదండి. నువ్వు ఇవ్వగలవా? ఇవ్వలేకపోవడం ఏంటి? టీ తెప్పిస్తున్నావు కదా, టీ ఖరీదు ఎంత అన్నాను. ₹1 అన్నాడు. రూపాయి చందా. అదేంటండి ఇంత దేవాలయం కడుతూ రూపాయి చందా ఏంటండి? అది ఏ మూలకి వస్తుంది మీకు? అరే ఏ మూలకి వస్తుంది అంటావేంటే? అంతకన్నా గొప్ప విషయం నేను చెప్తున్నాను. అగ్గి పెట్టుకుంటే 60 పొలాలు ఉంటే 60 రోజులు అగ్గి పెడుతూ దీపం, దేవాలయంలో దీపం వెలిగిస్తాను. పూజారి దీపం వెలిగిస్తాడు. ఎన్ని వేల రూపాయలుగా కట్టినా, ఎన్ని లక్షలతో దేవాలయం కట్టినా దీపం వెలగకపోతే దేవుడి దగ్గర లాభం లేదు కదా. అంచేత నీ రూపాయి దానికి ఉపయోగిస్తాను. లేకపోతే ఒత్తులు కొంటాను. ఆ ఒత్తులతో జ్యోతి వెలుగుతుంది. జ్యోతితోనే నీ రూపాయితో జ్యోతి, దేవాలయంలో ఒక జ్యోతి తయారవుతుంది. ఏమైనా కావాల్సిందే అన్నయ్య చెప్పు నీకు. ఇక్కడ నా భావన ఏంటంటే, అవతల వాళ్ళు ఏమి ఇస్తున్నారు, ఏమి అడగాలి, తీసుకోవాలి అనేటువంటి భావన తుడిచిపెట్టుకుపోవాలి. మనం అవతల వారు అంతస్తు బేరీ చేయకూడదు. అలాగే నాకు ఈ కోరికతో నేను అక్కడికి వెళుతున్నాను అనేది ఉండకూడదు. ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం ఏ ఆశయం కోసం పెడుతున్నామో ఆ ఆశయాన్ని అక్కడ ప్రజెంట్ చేయడం దాకానే. ప్రజెంట్ చేసిన తర్వాత వాళ్ళ హృదయ స్పందనను బట్టి మనకి సహాయ సహకారాలు అందుతాయి. శారీరక సహాయకారం కానీ, మానసిక సహాయకారం కానీ, ఆర్థిక సహకారం కానీ, ఏదో రకమైన సహకారం నేను అక్కడి నుంచి స్వీకరించేవాడిని. ఎప్పుడు తిరుగు మొహంతో ఎప్పుడు రాలేదు. ఈ రకమైన భావంతో వెళ్ళడం మూలన అది ఎంత చిన్న సహాయమైనా అది సహాయమే. సహాయమే. దాన్ని వాళ్ళు గుర్తించేలా మీరు చేశారు. బస్సులో వెళ్తుంటే ₹1 టికెట్కి 10 పైసలు తక్కువ అవుతే దిగిపో అంటాడు. ఆ 10 పైసలు అక్కడ ఇంపార్టెంటే కదా, వాల్యూ ఉంది దానికి, పైసకి వాల్యూ ఉంది. ఈ వాల్యూని గమనించే నేను ఎంత ఇచ్చినా అది వాల్యుబుల్లే, లక్షలతో సమానమే అది.
ఉపయోగించడం చేతనవ్వాలి. అంతే. వాళ్ళు ఇచ్చిన సహాయాన్ని ఉపయోగించడం చేతనవ్వాలి స్వీకరించేవాడికి. అది నా ఆలోచన. మీరు ఎంతో దేశభక్తి, సేవా దృక్పథం, ధార్మికత, ఆధ్యాత్మికత అన్ని కలబోసి సంసారాన్ని ఇంతవరకు చేసుకుంటూ వచ్చారు. ఎంతో ఆనందదాయకం. ఇప్పటి తరం మీకు తెలుసు ఇప్పుడు ఎలా ఉంటున్నాయి, కొత్తగా వివాహ వ్యవస్థ ఎలా ఉంది అనేది. వారికి మీరు ఏమైనా చెప్పండి. వారికి ఏదైనా సలహా ఇవ్వండి. ఎలా ఉంటే బాగుంటుంది. 60 సంవత్సరాలు ఇద్దరు మనుషులు కలిసి జీవించడం అంటే ఇది అంత ఈజీ విషయం కాదు ఈ రోజుల్లో. అలాంటిది వాళ్ళు కూడా ఉండొచ్చు, ఇంత హ్యాపీగానే ఉండొచ్చు అని మిమ్మల్ని చూసాక అర్థమవుతుంది. ఎందుకంటే మీరు ఎన్నో విషయాలు షేర్ చేశారు కాబట్టి తెలుసుకుంటారు. వారికి మీరు ఏదైనా సలహా ఇవ్వండి. గృహం ఛద్రం అంటే కుటుంబం ఛద్రం, భార్యాభర్తల ఛద్రం. ఛద్రం కాకుండా అవగాహనతో ఇష్టాయిష్టాల యొక్క పట్టుదలని వదిలిపెట్టి సామరస్య ధోరణితో నడుచుకుంటే ఆనందమైన జీవనం. మా అబ్బాయి షష్ఠపూర్తి అంటే 60 షష్ఠపూర్తి ఉత్సవం కాదు, 60 ఏళ్ళు నిండాయని కోడలు కొడుకు వచ్చి కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వచనం తీసుకుంటూ వచ్చాడు. మాల మీద కూడా నా సంతోషంగా ఉండండి ఆశీర్వదించాను. ఇదే నేను ఇచ్చేసాను. చాలా బాగుంది. మీరేం చెప్తారన్నా? కోడళ్ళందరూ కూడా మా వాళ్ళు ఎలా అంటే అలాగే నేను అంటాను, నేను ఎలా చెప్తే అలాగే వాళ్ళు చేస్తారు. ఎవరు ఏమి మాట్లాడరు. ఇప్పుడు అమ్మాయిలు ఎలా ఉంటే, అమ్మాయిలనే కాదు ఇప్పుడు భార్యాభర్తలు నవదంపతులు ఎలా ఉండాలి, భర్తతో భార్య, భార్యతో అంతే కదా. మరి వాళ్ళిద్దరు సుఖంగా ఉంటే మాకు అంతే చాలు. మనసును మనసే అంతే. ఒకళ్ళకొకళ్ళు చక్కగా చేసుకుంటున్నారు. వాళ్ళ కాలక్షేపాలు వాళ్ళు చేసుకుంటున్నారు, మేము మా కాలక్షేపం మేము చేసుకుంటున్నాం. ఇంట్లో సాధ్యమైనంత మటుకు డిపెండెన్స్ అవ్వకుండా జీవనం సాగించడం నేర్చుకుంటే ఆనందంగా ఉంటాం. మీరు అన్ని పనులు ఇప్పటికీ ఇంట్లోనే ఉండి చేసుకుంటున్నారు. ఈ రోజుకి కూడా నేను విన్నాను మీరు నీళ్ళ బింది ఎత్తుకుని తెచ్చుకుని ఆ వడిని అక్కడ పెట్టుకుని వాడుకుంటారు. ఇప్పటికీ అన్ని మేము బజార్కి వెళ్ళి సామాన్లు నేనే తెచ్చుకుంటాను, నేనే చేసుకుంటాను. మార్కెట్కి వెళ్ళి డిమార్ట్కి వెళ్ళి ఇంటికి కావాల్సిన సామాన్ నేనే నడుచుకుంటూ వెళ్ళి నడిచి వస్తాను. బ్యాంక్ కార్యక్రమాలన్నీ చేస్తుంది, నేనే చేసుకుంటాను. డిపాజిట్ చేసుకుంటుంది, వడ్డీలు తెచ్చుకుంటుంది, ఇంట్లో కాలక్షేపం చేస్తుంది. ఎవరికి పెట్టాలంటే వాళ్ళకి పెడతాం, ఎవరికి ఇవ్వాలంటే వాళ్ళకి ఇస్తాను. పిల్లలకు కూడా అలా ఏమీ ఉండదు. వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటారు, మా పనిలో నేను ఉంటాను. పిల్లలకి ఎవరికైనా ఏమొచ్చినా, పుట్టినరోజులు వచ్చినా, పెళ్లి రోజులు వచ్చినా నాకు వచ్చిన డబ్బులు నేను ఇస్తున్నాను. మా అబ్బాయి ఎందుకంటే అమ్మని మేము ఉన్నాం కదా నేను చేస్తాను. ఆ మధ్యన షుగర్ బీపీ టెస్ట్ చేయించాడు. అమ్మని చెప్పకుండా గ్యాస్కి వెళ్ళిపోయిందిరా అన్నాను. తిరగనివ్వండి, అలా తిరుగుతుంది కాబట్టి షుగరు బీపీ లేకుండా హాయిగా ఉంది, తిరగనివ్వండి. అంతకుముందేమో దెబ్బలాడేవాడు. అంటే వయసు పెరిగిపోతుంది, తిరగడం మేము పక్కన ఉన్నాం కదా, మేము చేస్తాం కదా, మాతో చెప్పండి అని మంచి ఉద్దేశంతో ఎప్పుడైతే ఈ టెస్టులు చేయించడం అంత బాగుందని తర్వాత తిరగనివ్వండి ఇంకా బాగుంటుంది అన్నాడు. చాలా గొప్ప విషయం. 80 నుండి 81 వచ్చింది నాకు. అంత ఆరోగ్యానికి కారణం మీరు చేసుకుంటాను. అన్ని పనులు ఎవరి మీద డిపెండ్, ఎవరిని తెమ్మన్నా ఎవరికి పొరమాయించు. పాల దగ్గర నుంచి పనులు, కూరలు ఏమిటి, పాలు అన్ని సరుకులు ఏమిటి నేనే తెచ్చుకుంటాను, నేనే చేసుకుంటాను. చాలా బాగుంది. మా ఇద్దరికి వైద్యం ఖర్చులు లేవు, ఏమీ లేవు. దర్దాపు ఎంత విచిత్రం అండి. మందుల కోసం ఎప్పుడు లంకడం ఎరగం మేము. అసలు ఆరోగ్యాన్ని జయించారని చెప్పాలి. ఎందుకంటే మీరు పడుతున్న శ్రమ, చేస్తున్న పరిశ్రమ ఏదైతే ఉందో అసలు శ్రమ కాదని మీరు ముందే అన్నారు. ఇది శ్రమే కాదు, మన పని మనం చేసుకుంటున్నాము అని. ఈ రోజుకి ఇంత ఆరోగ్యంగా హాయిగా ఉన్నారు అంటే ఆ సీక్రెట్ పని చెయ్యడం, అంతే కదా. అంతే. అలాగే మీ మైండ్ లో కూడా ఏ కల్మషము లేదు, ముందు నుంచి లేదు. అందుకని హ్యాపీగా ఉన్నారు. మీరు ఎంతో ఆదర్శమైన జంట అండి. మా ఈ స్టార్ వి టాక్స్కి వచ్చి మీ యొక్క ఎన్నో విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు ఎన్నో ధన్యవాదాలు మీకు. నమస్కారం. మీకు కూడా మా ధన్యవాదాలు. మీకు మీరు ఎంతో శ్రమ వచ్చి మా యొక్క అభిప్రాయాలన్నీ మీరు స్వీకరించారు. మేము సరైన అభిప్రాయాలతో ఉన్నామో లేదో తెలియదు, ఉన్నవేవో చెప్పగలిగాం మేము. స్టార్ వి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.